హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో మహిళల ఖాతాలలోకి మనకు త్వరలో ఈ యొక్క డబ్బులు అయితే పడబోతున్నాయన్నమాట. సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ శుభవార్తను అయితే షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరున్నా సరే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో ఈ యొక్క శుభవార్త ప్రకారం మనకు వచ్చినటువంటి అప్డేట్ని క్లారిటీగా మనం ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దాంట్లో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బ్యాంకుల నుంచి స్వయం సహాయక సంఘాల నుంచి తీసుకున్నటువంటి వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం వడ్డీ డబ్బులను రిలీజ్ చేసింది. మనకు ఫిబ్రవరి మార్చికి సంబంధించి మొత్తంగా 30.70 కోట్ల రూపాయలను విడుదల చేసింది. త్వరలో ఈ డబ్బులను మహిళల ఖాతాలలోకి, అంటే డ్వాక్రా మహిళల సంఘాల యొక్క ఖాతాలలోకి జమ అయితే కానున్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,283 సంఘాలకు గాను 1.99 కోట్ల రూపాయలు, నిజామాబాద్లో 5,010 గ్రూపులకు గాను 1.91 కోట్లు, ఖమ్మంలో 3,983 డ్వాక్రా సంఘాలకు గాను 1.66 కోట్ల రూపాయలు, కరీంనగర్లో 3,983 గ్రూపులకు గాను 1.55 కోట్ల రూపాయలు అనేది జమ చేయనున్నారన్నమాట. సో టోటల్గా మనకు ఈ యొక్క అప్డేట్ ప్రకారం చూసుకుంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క స్వయం సహాయక సంఘాల ద్వారా డబ్బులు అంటే రుణాలు తీసుకున్నారో, సో ఆ రుణాలు తీసుకున్నప్పుడు తిరిగి ఆ రుణాల సొమ్మంతా కూడా చెల్లించాలండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కట్టేటప్పుడు వడ్డీతో కూడా కడతాము. సో వడ్డీతో కూడా కట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు మొత్తంగా ఒక రోజు సంవత్సరంలో ఒకసారి మనకు ఈ యొక్క వడ్డీ డబ్బులు అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు 1,00,000 రూపాయలు రుణం తీసుకున్నారు. 1,00,000 రూపాయలకు గాను మీకు వడ్డీ డబ్బులు వచ్చేసి ఒక 10,000 రూపాయలు అయ్యాయి అనుకోండి. అప్పుడు మీరు డ్వాక్రా మహిళలు డబ్బులు కట్టేటప్పుడు ఎలా కడతారంటే మీరు 1,10,000 రూపాయలు అయితే కట్టేస్తారు. సో 10,000 రూపాయల వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ డబ్బుల్ని తిరిగి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మన ఖాతాల్లోకి వేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు గ్యాస్ సిలిండర్కి ఎలాగైతే మనం 500 రూపాయలు ఇచ్చి తీసుకున్నాము మన రాష్ట్రంలో, సో అదేవిధంగా తిరిగి మనకు సబ్సిడీ రూపంలో పడిపోతుంది కదా. సో ఈ విధంగా అనమాట. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు డ్వాక్రా సంఘాల మహిళలు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా 30.70 కోట్ల రూపాయలు, అంటే 30,70,00,000 రూపాయలు నేరుగా ఈ యొక్క డ్వాక్రా సంఘాల పొదుపు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వేస్తున్నారనమాట. సో ఈ విధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి చాలా మంది వినతులు కూడా ఇస్తున్నారు, డ్వాక్రా రుణమాఫీ చేయండి సార్ ప్లీజ్ అని. సో దీనిపైన కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే పరిశీలనాత్మకంగా పరిశీలిస్తూ ఉంది. సో ఒకవేళ డ్వాక్రా రుణమాఫీ కనుక చేసే పని అయితే ఏదైనా చిన్న అప్డేట్ కానీ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇంకెట్లాంటి అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కనే మీకు బెల్ సింబల్ వస్తుంది, దానిపైన మీరు ట్యాప్ చేస్తే మీకు ఆల్ అని కనిపిస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా సరే నేను చేసిన వెంటనే మిస్ కాకుండా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.